ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి శుభాలు. ఈ వీడియో కంటే ముందు ఒక సందేశం చేశాను, విస్తరించుట, ఎక్స్పాన్షన్ అని. ఆ వీడియో మీలో చాలామంది చూశారు, మీ స్పందన తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో చివరిలో చెప్పాను, నా తదుపరి వీడియో ప్రభు ఎలా మనల్ని విస్తరింపచేస్తాడు, ఎలా ఎక్స్పాండ్ చేస్తాడనే విషయాలు పంచుకుంటాను మరొకసారి అని మీకు తెలియచేశాను. ఈ వీడియోలో ఆ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడాలని నా మనవి. మా చర్చ్లో ఒక ఆయన ఉండేవారు. దగ్గర 10-15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఇవి. అయితే ఆయన తన కుటుంబంగా పిల్లల్ని, లేకపోతే తన భార్యను, తన కుటుంబాన్ని సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుకోవాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉండేవారు. ఆ విషయాలే పాస్టర్ గారితోనూ అప్పుడప్పుడు నేను ఆయన కనబడినప్పుడు షేర్ చేస్తూ ఉండేవారు. ఆయన ఒకసారి ఒక బండి కొనుక్కొని తెచ్చుకున్నారు. హీరో షోరూమ్ నుంచి బండి తెచ్చుకున్నారు. పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించి ఓపెన్ చేయించుకున్నారు, స్వీట్ పంచి పెట్టారు. చాలా సంతోషపడ్డాం, ఆ బండి కొనుక్కున్నారు కదా అని చెప్పి మేము చాలా ఆనందించాం. ఒక 2.5 నెలలు 3 నెలలు మేము చూసిన తర్వాత ఏమైందంటే ఆయన మరలా నడుచుకునే కనబడుతున్నారు, నడుచుకునే చర్చికి వస్తున్నారు. ఆ బండి సూచనలు ఏవి కనబడట్లేదు. తెలిసింది ఏంటంటే ఎక్కడైతే ఫైనాన్స్ తీసుకున్నారో వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారని. మరలా కొద్ది రోజుల్లోనే ఆయన మరొక బండి కొనుక్కొని తెచ్చారు. మరలా పాస్టర్ గారు ఓపెన్ చేశారు, ప్రార్థన చేసి ఇచ్చారు. మరలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మరలా మాకు ఆ బండి కనబడలేదు. సరే అని చెప్పుకున్నాం. మరలా ఒక 2 నెలల తర్వాత ఒక వ్యాన్ కొన్నారు. వ్యాన్ తీసుకొని వచ్చారు. వ్యాన్ తీసుకొని వచ్చి పాస్టర్ గారు చూపించి ప్రేయర్ చేయించారు. చాలా సంతోషపడ్డాం, ఇదైనా స్థిరంగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పి. మరి కొద్ది రోజుల్లోనే ఆ వ్యాన్ కూడా ఆయన చేతిలో లేకుండా పోయింది. ఇలా చాలా అండి. అయితే ఒకనొక టైంకి ఆయనకి ఎలా అనిపించిందో తెలియదు, కానీ చూస్తున్న మాకైతే చాలా నవ్వు వచ్చింది. కొంచెం బాధపడ్డాం, ఏంటి ఇలా కొనుక్కుంటున్నారు, అతని చేతిలో ఉండట్లేదు, పట్టుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా బాధ అనిపించింది. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎవరినో చూసి తను కూడా ఒకేసారి ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాడు, అలా కాదని చెప్పి ఒకసారి ఆయన పిలిచి ఏం చెప్పారంటే, ఇలా కాదు నాయనా, అసలు నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావు, ఎంత ఖర్చులకు పోతుంది, నువ్వు ఏదైనా కొత్త సామాను తీసుకుంటే ఎంతవరకు దాన్ని బేర్ చేయగలవు, ఇవన్నీ లెక్కలు వేసుకుని చక్కగా ఉండు, లేకపోతే నువ్వు లోకం దృష్టిలో నవ్వుల పాలైపోతావు. రేపు నీ పిల్లలు కూడా చూసి ఏంటి మా నాన్న అని అనుకునే పరిస్థితికి వచ్చేస్తావు. అలా కాదు, ఒక స్థిరమైన, లేకపోతే నెమ్మదిగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంగారు పడకు అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది. ఈ విషయాలు మీతో నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, అతను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు, కానీ ఒకేసారి అభివృద్ధి చెందాలి, ఎక్కడో గొప్పవాడు అయిపోవాలి అని కోరుకుంటున్నాడు, కానీ అది తన దగ్గర నిలవట్లేదు. ప్రభు మనల్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్న విషయం ఈరోజు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు మనల్ని క్రమక్రమముగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. లేఖన భాగాలు చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ మాట ఉంటుందండి. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. హీ బిగాన్ టు ప్రాస్పర్, కంటిన్యూడ్ ప్రాస్పరింగ్ అంటిల్ హీ బికేమ్ వెరీ ప్రాస్పరస్ అని లేఖనాల్లో ఉంది. దేవుడు మనల్ని క్రమక్రమముగానే, నెమ్మదిగానే అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. మనం ఇస్సాకుని గురించి ఆ లేఖన భాగం, లేకపోతే ఆ అధ్యాయం అంతా మీరు చూసినట్లయితే, మొట్టమొదటిగా అతన్ని పదార్థ సంబంధంగా, అంటే ఈ మెటీరియల్ వైజ్గా, లేకపోతే ఈ వరల్డ్లీ వైజ్గా దేవుడు అతని బహుగా ఆశీర్వదించాడు. తనది కాని దేశమైన గెరార్లో అతను విత్తనం వేసి 100 అంతల ఫలం పొందాడంటండి. మన దేశంలో మనం వృద్ధి చెందడం ఒక రకంగా మన ప్రయత్నాలు సఫలమవుతాయి, కానీ మనది కాని దేశంలో మనం వృద్ధి చెందడం అనేది ఒక ఆశ్చర్యం, సాహసం కూడా. కానీ తనది కాని దేశంలో అతడు చాలా వృద్ధి పొందాడు, 100 అంతల ఫలం. అంతేకాదు, అతనికంట గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప సమూహం కూడా కలిగారు. మూడవదిగా అతను బావులు తవ్వించాడండి. అంటే నీరు గురించి, వ్యవసాయం గురించి అతనికి చాలా అపేక్ష ఉంది. ఎవరైతే వ్యవసాయం గురించి ఆశ కలిగి ఉంటారో వాళ్ళు నీరు గురించి శ్రద్ధ తీసుకుంటారు. నీరున్న చోట నాగరికత మొదలవుతుందని చెప్తారు, అది నిజమే. నీరున్న చోట బ్రతుకుంటుంది, నీరున్న చోట లైఫ్ ఉంటుంది. సమస్త జీవరాశులు, సమస్త చెట్లు ఇవన్నీ కూడా బ్రతుకుతాయి. అతను బావులు తవ్వడం మొదలుపెట్టినప్పుడు ఎక్కడ తను బావులు తవ్వినా అవి బహు జలలు కలిగిన బావులుగా మనం చూస్తాం. అలా దేవుడు అతన్ని ఈ మెటీరియల్ వైజ్గా చాలా ఆశీర్వదించాడు. రెండవదిగా అతనికి కీర్తి ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్, అవి కూడా చాలా అవసరం. ఆ ఫిలిస్తీన్ల ఎదుట దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? అతని గురించి అసూయపడేటంతగా. ఆ దేశపు రాజు అబీమెలెకు వచ్చి, నీవు మాకంటే చాలా బలం కలిగిన వాడిగా ఉన్నావు, యెహోవానికి తోడే ఉండడం మేము చూస్తున్నాం, నిన్ను ఆశీర్వదించడం మేము కళ్ళారా చూస్తున్నాం, కాబట్టి నీ వల్ల మాకు ఏ విధంగా కూడా హాని కలగకుండా
మన ఇద్దరి మధ్య ఒక ప్రమాణం ఉండాలి, లేకపోతే ఎప్పటికైనా అది ప్రమాదమేనేమో అని మాకు అనిపిస్తుంది. నువ్వు మాకంటే చాలా బలంగా ఉన్నావు, మహారాజుగా ఉన్నావు మా మధ్యలో అని చెప్పి వారు భయపడేటంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఫైనల్గా విందు చేశాడు, సమాధానంగా వాళ్ళని పంపించాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక నిబంధన కుదిరిందండి. అంతగా దేవుడు క్రమక్రమముగా ఇస్సాకును ఆశీర్వదించాడు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులైన పాస్టర్ జోబ్ గారి కోసం నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. 1990 సంవత్సరంలో మేము ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఏమీ లేదండి, శూన్యంలో నుండి దేవుడు ఎలా సమస్తము కలుగు చేశాడో అలాగే ఆ దైవజనులు ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు దేవుడు తన ఉన్నతమైన పిలుపుతో పిలుచుకొని పిలుపుకి తగిన మార్గాన్ని చూపించి దర్శన ప్రకారం దేవుడు ఆయన్ని అంతకంతకు క్రమక్రమముగా వరదలు చేసుకుంటూ వచ్చాడు. స్టార్టింగ్ వచ్చినప్పుడు మందిరం కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మట్టి ఉంటుంది కదా, ఎర్ర మట్టి, రెడ్ సాయిల్. ఆ రెడ్ సాయిల్ తీసుకొచ్చి ఆయన గోళ్ళ కట్టి దానికి ఎదురు బొంగులు కట్ చేసి సన్నంగా తడికల్లా చేసి మందిరాన్ని నిలబెట్టారు. ఆ మట్టిని అలికి మొట్టమొదటి ఒక కుటుంబం వచ్చేది. ఆ కుటుంబంలో చాలామంది పిల్లలు, వాళ్ళకి 7 పిల్లలు. ఆ పిల్లలు భార్య భర్తలు అందరూ కలిసి పాస్టర్ గారు, మేము అప్పుడు చాలా చిన్న పిల్లలం, మాకు అసలు ఏమి తెలియదు కూడా, ఏం జరిగిందో కూడా తెలియదు, కానీ ఆ మట్టి గోళ్ళు గుర్తున్నాయి. ఆ మట్టి గోళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేసి పాకైతే నిలబెట్టారు. ఇందులోకి ఒక ఆయన వచ్చి ఇంజనీర్ గారు మందిరానికి వస్తూ ఉండేవారు. పాస్టర్ గారు నేను మందిరాన్ని బాగా కడతాను పక్కాగా సిమెంట్ గోళ్ళు వేసి అని చెప్తే కంగారు పడకండి ఇంజనీర్ గారు, మనం నెమ్మదిగా చేసుకుందాం, ఇప్పుడే ఎందుకు అని చెప్పినా ఆయన వినలేదు. కన్స్ట్రక్షన్ చేసేసారు. కానీ కన్స్ట్రక్షన్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న మందిరాన్ని డిఎల్బి వాళ్ళు వచ్చి ఒక రాత్రి కోలుగొట్టేశారు. దేవుని మహాకృప, అక్కడ మేము నివసించట్లేదు కాబట్టి ప్రాణాపాయం తప్పింది, మేము అద్దెకుండేవాళ్ళం. తర్వాత మరలా పాస్టర్ గారు అక్కడ ఉన్న చోటు నుంచి వేరే చోటికి కొంచెం పైకి పాక నిలబెట్టారు. అప్పుడు మేము అక్కడ నివాసం ఉండడానికి అయితే వచ్చాము. 1994 సంవత్సరం ఒక పక్క అంటే బిల్డింగ్ అంటే మందిర బిల్డింగ్ కొరకు పునాది అయితే వేయడం జరిగింది పాస్టర్ గారు. అప్పుడు ఒక ఆయన వచ్చి అన్నారు, పాస్టర్ గారు నాకు చాలామంది తెలుసు, మనం డొనేషన్స్ అడిగితే అందరూ ఇస్తారు, వేలల్లోనే ఇస్తారు, మనం దండుదాం, అలా మనం మందిరాన్ని కట్టుకుందాం అని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, అలా నేను మనుషుల దగ్గర చేయి చాపడానికి ఇష్టపడట్లేదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ముందు సంఘం ప్రార్థనా పరులుగా మారాలి, విస్తారమైన ప్రార్థనా పరులుగా మారాలి. ఎప్పుడైతే సంఘం ప్రార్థనా పరులుగా మారుతారో దేవుడు ఆటోమేటిక్గా అన్నీ సమకూరుస్తారండి, కంగారు పడొద్దు, నాకు అలా ఇష్టం లేదు, బుక్కులు కానీ ఎవరిని అడగడం కూడా ఇష్టం లేదు, నరుల ఎదుట నేను యెహోవాను ఆశ్రయిస్తానని ఆ మాట మీదే ఆ దినము నుండి ఆయన చనిపోయిన క్షణం వరకు కూడా ఆ మాట మీద నిలబడ్డారు, అలాగే ఉన్నారు. ముందు ఏం జరిగిందో తెలుసా, విస్తారమైన ప్రార్థనలే మొదలయ్యాయి మందిరంలో. రోజు డైలీ ప్రేయర్స్ జరిగాయి, ప్రతి దినము ప్రార్థనలు జరిగాయి, ప్రతి రాత్రి ప్రార్థన, ప్రతి బుధవారం ఆల్ నైట్ ప్రేయర్, ప్రతి శుక్రవారం చివరిలో 3 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్స్, కఠోరమైన 21 దినాల ఉపవాస ప్రార్థనలు పాస్టర్ గారు స్టార్ట్ చేస్తే సంఘం అంతా ప్రతి వారం 3 దినాల చొప్పున అందరూ ఉండాల్సిందే. అలాగా విస్తారమైన ప్రార్థనా పరులుగా మారిన తర్వాత ఏనాడు ప్రజలెదురు చేతులు చాపకుండా దేవుడు ఆయన్ని క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటూ వచ్చారు. తర్వాత మెటీరియల్ వైజ్గా ఆత్మ సంబంధంగా చాలా ఉన్నత స్థితిలో ఆయన ఉన్నారు. దాన్ని ఎవ్వరు దాటలేరు, ఆ మార్క్ని ఎవ్వరు కూడా ఒక పాయింట్ కూడా టచ్ చేయలేము మేము. తర్వాత మెటీరియల్ వైజ్గా ఆయన ఆశీర్వాదం ఆశపడుతున్న వేళ, లేకపోతే మిగతా వాళ్ళు వచ్చి మీకంటే మీ సమకాలీకులు ముందుకెళ్ళిపోతున్నారండి, వాళ్ళు అన్నీ కొనేసుకున్నారు, వాళ్ళు అన్నీ సమకూర్చేసుకున్నారు అని కంగారు పెడుతున్నా కూడా ఆయన ఏనాడు ఎవ్వరికి తలొగ్గలేదు, ఎవ్వరి మాటలకి పడిపోలేదు. దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నాకంటూ టైం ఉంది, ఎందుకు కంగారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎందుకు నేను నక్కలాగా వాతలు పెట్టుకోవాలి అని చెప్పి ఆయన అందరినీ వారిని నోళ్ళు ముంచారు. 1997 సంవత్సరంలో ఆయన ఫస్ట్ బైక్ కొనుక్కున్నారు. మరలా 10 సంవత్సరాలకి అంటే 2007 సంవత్సరాలకి ఆయన తన పరిచర్య కొరకు దూర ప్రాంతాలు వెళ్ళడం కొరకు 2007లో ఆయన కారు కొనుక్కున్నారు. ఇలాగా ఆయన్ని మీకు అందరికీ తెలుసు, క్రమక్రమంగానే అన్ని విషయాలు, సేవా సంబంధమైన విషయాలు, అలాగే ఈ లోక సంబంధంగా భౌతికంగా ఆశీర్వాదం విషయంలో దేవుడు ఎంతగా ఆయన ఆశీర్వదించారో మీరు చూశారు. అంతేకాదు ఆయన మందిరం కొరకు చాలా ఆశపడ్డారు, ఎక్కువ మంది జనాలు రావాలి అని. నాకు అనిపించేది, ఎంతమంది జనాలు వస్తే ఏంటి, రేపు ప్రభు వచ్చినప్పుడు ఎంతమంది ఎత్తబడే ఆ స్థితిలో ఉంటారు, కానీ మీరు ఆ సంఘంలో ఉన్న వారిని అందరూ ఆ స్థితిలో తయారు చేశారు నాన్న, మీరు ఇంకెందుకు బాధపడుతున్నారు అని అనుకుని ఇంకో మాట ఏమనుకున్నాను తెలుసా, మీరు ఇక్కడ లేదు కానీ మీరు ఎన్నో చోట్ల సంచార సువార్తలకు వెళ్ళారు, ఎన్నో చోట్ల బహిరంగ సభలు కండక్ట్ చేశారు. ఆ తిరిగిన ప్రాంతాలన్నిటిలోనూ ఆ సేవకులు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా, ప్రతి చోట కూడా చర్చ్ వెలిసింది.
అలా ఎన్ని ప్రాంతాలండి, కొన్ని వందల ప్రాంతాలు ఆయన. మాకు తెలిసి ఈ 35 సంవత్సరాల సేవా పరిచర్యలో కొన్ని వందల ప్రాంతాలు తిరిగారు. అక్కడ అల్లా కూడా చర్చిలు వెలిసాయి. అవన్నీ ఆయనకే కదా క్రెడిట్. ఆ ఆత్మలన్నీ కూడా ఆయన సంపాదించుకున్నవే కదా అని చెప్పి నేను ఎంతగానో సంతోషపడతా ఉంటాను. చివరికి ఆయన మహిమ ప్రవేశం చేసినప్పుడు ప్రతి ఒక్క సేవకుడు కూడా ఆయనకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఉపవాస వీరుడు, ప్రార్థన వీరుడు. ఎవరి నోట విన్నా కూడా ఈ మాటలే. ఎంత గర్వంగా అనిపించిందో. దేవునికి నేను చాలా స్తుతులు చెల్లించాను. అలాగ ఆయన క్రమక్రమంగానే వర్ధిల్లారండి. రెండో ఉదాహరణ కూడా నేను మీకు బైబిల్లో నుంచి చెప్పాలని కోరుకుంటున్నాను. 2 సమూయేలు 5:10 వాక్యంలో దావీదు గురించి ఒక మాట ఉంటుంది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, లిటిల్ బై లిటిల్ హీ గ్రూ రిచర్ అండ్ రిచర్ అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన మొట్టమొదటి ఏ స్థానంలో ఉండేవాడంటే గొర్రెల కాపరి. అది కూడా తక్కువ కాదు. బట్ మిగతా అన్నదమ్ములందరినీ ఆ యుద్ధంలో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. కానీ ఇతను మాత్రం ఒంటరిగా కొండల్లో, లోయల్లో, ఆ గుట్టల్లో, తుప్పల్లో తిరుగుతా ఆ గొర్రెలు మేపుకుంటూ వచ్చే పరిస్థితి. ఆ మధ్యలో మరలా అన్నయ్యలకి ఏదో మోసుకెళ్ళడం, వాళ్ళ చేతులు తిట్లు తినడం. తనకు ఆసక్తి వేరేగా ఉండేది, ఇక్కడ ఉండేదేమో వేరు. కానీ అయినా నమ్మకంగా గొర్రెలను కాచాడు. కానీ ఒకనొక దినమున సమూయేలు ద్వారా దేవుడు అతన్ని రాజుగా అభిషేకించారు. అభిషేకించిన వెంటనే అవ్వలేదండి. మొట్టమొదట యుద్ధం యెహోవాదే అని చెప్పి గొలియాతును పడగొట్టడానికి వెళ్ళినప్పుడు సౌలు కనుదృష్టి దావీదు మీద పడింది. ఎవరి చిన్నోడు ఎంత గొప్ప సాహస కార్యం చేశాడు అని అంటే పక్కనోళ్ళు సమాచారం ఇచ్చారు. ఇతను యెషై కుమారుడు బెత్లెహేమీయుడు, రండి నా దగ్గర తీసుకొని రండి అని తీసుకుని వచ్చినప్పుడు అతను మొట్టమొదటిగా తన దగ్గర ఆయుధములు మోసేవాడిగా చేర్చుకున్నాడు అనమాట. సౌలు యొక్క ఆయుధములు మోసేవాడిగా ఒక చిన్న పనితో తన ఆ జీవిత ప్రస్థానం అయితే కొనసాగింది. హీ స్టార్టెడ్ హిస్ లైఫ్ యాజ్ అన్ ఆర్మర్ బేరర్ అనమాట. ఈ విషయాలు మనం 1 సమూయేలు 16:21 వాక్యంలో మనం చూస్తాం. అక్కడ అతను సుబుద్ధి కలిగి వివేకముగా ప్రవర్తించాడంట. చాలామంది వర్క్ మంచి హృదయంతో చేయరు. దుర్బుద్ధి ఏదో ఉంటుంది. మనం ఒకటి చెప్తే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని వస్తారు. కానీ వెళ్ళిన చోటల్లా కూడా సౌలుకి నచ్చి అతని పనులు అప్పచెప్తున్నప్పుడు వివేకంగా ప్రవర్తించడం వల్ల కొద్ది రోజుల్లోనే అతన్ని కొంతమంది మీద అధికారిగా పెట్టాడు. నాకు తెలిసి ఒక సెంచూరియన్ కింద, శతాధిపతి కింద. సాల్ సెట్ హిమ్ ఓవర్ మెన్ అని చెప్పి ఉంటుందన్నమాట అక్కడ. ఆ విషయాలు మనం అదే సమూయేలు 18:5 వాక్యంలో మనం చూస్తాం. అక్కడ కూడా అతను వివేకంగా ప్రవర్తిస్తే కొద్ది రోజుల్లోనే అతన్ని కెప్టెన్గా చేశాడు. అంటే సహస్రాధిపతిగా, అంటే 1000 మంది మీద అధికారిగా చేశాడనమాట. ఎంత గొప్ప విషయం కదా. అక్కడ కూడా ఆలోచనతో, అక్కడ కూడా దేవుని భయముతో, అక్కడ కూడా సుబుద్ధి కలిగి వ్యవహరిస్తే కొన్ని రోజులకే రాజుగారికి అల్లుడైపోయాడు. మనం ఆ అధ్యాయం చివరిలో చూస్తే 18వ అధ్యాయం చివరిలో చూస్తే తన దగ్గరున్న సౌలు దగ్గరున్న ముఖ్యులందరిలో కంటే దావీదు ప్రసిద్ధుడైనట్టు మనం చూస్తామన్నమాట. మీకు ఇంకో విషయం చెప్తాను. ఫైనల్గా 2 సమూయేలు 5వ అధ్యాయంలో మనం మొదటి వాక్యాలని చూస్తే హెబ్రోనులో అతని రాజుగా ప్రతిష్ఠించి వారందరూ కూడా వారి మీద ఏలవల్లని రాజుగా అతన్ని నియమించారు. రాజుగా తన యొక్క ప్రస్థానం అయితే మొదలుపెట్టినట్టు మనం చూస్తాం. అంటే క్రమక్రమంగానే వర్ధిల్లాడు. ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాను నేను ప్రత్యేకంగా. వెంటనే ఏదో అయిపోవాలని కోరుకుంటున్నారు. నైట్ ఏదో అయిపోవాలని, వెంటనే ఏదో వచ్చేయాలని. కానీ ఎవరినైనా చూడండి, మనం చూస్తే ముందుగా వాళ్ళు తమ జీవితాన్ని చాలా చిన్న స్థానంలోనే మొదలు పెడతారు. కొద్దిగా మొదలుపెట్టి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్తారు. క్రమక్రమంగానే దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నారు. నా సాక్ష్యం కూడా చెప్పాలి. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి అదే సండే స్కూల్ స్టూడెంటే వచ్చి అన్నాడు, అక్క నేను నీలాగా అయిపోవాలక్క అని అన్నాడు. నాలో ఏముందిరా, నేను నాలాగా అయిపోవాలని కోరుకుంటున్నావంటే నీలా పాటలు పాడాలి, నువ్వు పాస్టర్ గారు వాక్యం ఎక్కడున్నా కూడా తీసి త్వరగా చదవగలుగుతావు కదా, అటువంటి జ్ఞానం కావాలి, నాకు ఈ 2 నచ్చుతాయక్క నీలో, నేను అలా అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట. అనగానే పోన్లేరా, మంచి విషయాలు అయితే కోరుకున్నావు, అయితే నేను అంత గొప్పదాన్ని ఏం కాదు, చాలామంది చాలా బాగా పాడేవాళ్ళు ఉన్నారండి, దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతు దేవుని కొరకు వాడుకుంటున్నాను, అది ఒకవేళ చాలామందిని ఆదరించవచ్చు, బాగా ఉన్నట్టు అనిపించవచ్చు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రెండోది వాక్యం చదవడం అయినా అది దేవుడిచ్చిన కృపే. అయితే ఇది 1 నైట్లో రాలేదురా, వెంటనే రాలేదురా, నాకు చిన్నప్పటి నుంచి పాస్టర్ గారి యొక్క క్రమశిక్షణ నా విషయంలో ప్రత్యేకంగా అలా ఉంది. చాలా శిక్షణ ఇచ్చేవారు. ఎంతగా అంటే ఒక విషయం చెప్పనా, పాస్టర్ గారు వెనకాల కూర్చుంటారు కదా, నేను ముందు పాటలు పాడతాను కదా, ఎప్పుడైనా నేను శృతి కానీ లయ కానీ తప్పి నేను కరెక్ట్గా పాడలేదనుకో, ఆయన హవా చెప్పులు వేసుకుంటారు. ఆ హవా చెప్పులు ముందు పాడుతున్నా అంటే నేను బ్యాక్ పొజిషన్లో ఉంటాను కదా, నేను తప్పు పాడితే ఆ చెప్పు నా కాళ్ళ మీదకి ఇసిరేవారు. చాలా ఏడ్చుకునేదాన్ని. అప్పటికే నేను యవనస్తురాలయ్యాను. చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేవారు, గద్దించేవారు బాగా. పెద్ద పిల్ల అయిన తర్వాత ఇలా చేశారు, ఇలా చాలాసార్లు చేస్తూ ఉండేవారు అనమాట. చాలా ఏడ్చుకునేదాన్ని. కానీ వెనక్కి తిరిగి
నేను ఒకవేళ కోపంగా చూస్తే నన్ను తిడతారు ఖచ్చితంగా. అలా ముందుకే చూస్తూ ఏడ్చుకుంటూ పాడి కింద కూర్చునేదాన్ని అనమాట. నెక్స్ట్ టైము అలా చేయడం వల్ల ఏమయ్యేదంటే నెక్స్ట్ టైం ఇలాగ నేను కొట్టించుకోకూడదు అని చెప్పి ఒకసారి అయితే 3 దినాలు నాతో మాట్లాడడం మానేశారు. ఎందుకంటే నా గొంతు బాగోలేదనమాట. ఆ బాగోపోవడం కూడా ఎందుకు వచ్చిందంటే నూడిల్స్ బాగా తినేస్తున్నాను. అప్పుడు నూడిల్స్ కొత్తగా పరిచయం అవుతున్న వేళ అనుకుంటున్నా, రోజు తినేస్తున్నాను. వాళ్ళు ఏవేవో ఆయిల్స్ యూస్ చేస్తారు కదండి, అవి తినడం వల్ల నా గొంతు పోయిందనమాట. సరిగ్గా పాట పాడట్లేదు, ఆయన మాట్లాడడం మానేస్తారు. నాకు అర్థం కాలేదు ఏంటి అన్నిటికీ నీళ్ళు 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 అని పిలిచి ఆయన నాతో ఎంత ఇలాగ ఉంటున్నారేంటి, మాట్లాడట్లేదు, నాకు ఏ పని చెప్పట్లేదని దుఃఖం వచ్చేసేది. 3 దినాలు అయిన తర్వాత తట్టుకోలేక నేను అడిగేశాను, ఏంటి నాన్న మీరు నాతో మాట్లాడట్లేదని. అంటే నువ్వేం చేస్తున్నావు, నీకు దేవుడు ఒక మంచి తలాంతి ఇచ్చాడు, పాటలు పాడేది, దేవుని పరిచయలో వాడబడుతున్నావు, నువ్వు ఇలా ఏదేదో తినేసి దాన్ని పాడు చేసుకుంటే నాకెంత సంతోషం ఉంటుంది, నేనే ఎంత బాధపడుతున్నానంటే పరలోకపు తండ్రి ఎంత బాధపడతాడు అని ఇంకా కొన్ని నాలో కరెక్ట్ చేసి ఆ రోజు ఆ మాటలు చెప్పినప్పుడు నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను. కూల్ వాటర్ కానీ, డ్రింక్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, చల్లని పెరుగు కానీ నా గొంతుకి ఏవి ఎఫెక్ట్ అవుతాయో, ఆయిల్ ఫుడ్ కానీ చాలా తక్కువగా తింటాను, బయట ఫుడ్ చాలా తక్కువ. నూడిల్స్ అయితే 6 మంత్స్ అయింది తిని, అలా ఉంటుంది నా ఫుడ్. మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాను అన్నీ కూడా. అలాగా దేవుడిచ్చింది కాపాడుకుంటూ ఆ క్రమశిక్షణ. వాక్యం అంటారా, ఫ్యామిలీ ప్రేయర్ జరిగితే లేకపోతే ఒక్కోసారి కూర్చోబెడతారు, ఆ రోజు వాక్యం సరిగ్గా చెప్పట్లేదు, ఆయన కోరుకున్నది నేను డెలివర్ చేయలేదు అని అంటే, అమ్మాయి ఈరోజు ఈ పిల్లకి అన్నం పెట్టొద్దని నన్ను అలా నుంచోబెట్టి ఉంచేవారండి. జోషిని కానీ చిన్నోని కానీ అంత ఇదిగా ఉండేవారు కాదు, కానీ నా విషయంలో చాలా ఒక రకంగా చెప్పాలంటే క్రూయల్గానే ఉండేవారు. మరి ఎందుకో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి నేను ఆయన ఆ క్రమంలోనే పెరుగుకుంటూ వచ్చాను. అదిరా నెక్స్ట్ ఇంకోటి, నాకు మందిరం అంటే చాలా, మందిరం శుభ్రం చేయడం అన్నా, క్లీన్ చేయడం అన్నా, తోడవడం అన్నా, తడిగుడ్డు పెట్టడం అన్నా, కార్పెట్స్ చేయడం అన్నా. మాకు ఒక పాక ఉండేది, ఆ పాకలో ఒక భాగం మాకు ఇల్లు, అదే హాలు, అదే బెడ్రూమ్, అదే కిచెన్, అదే అన్నీ. మిగతా వారం రోజులు మా మంచాలు, మా యొక్క సామాన్లన్నీ కూడా మందిరంలో ఉండేవి. ఆదివారం వచ్చేసరికి అవన్నీ ఎత్తిపెట్టి ఇంట్లోకి తీసుకొని రావాలి. ఆ పని నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. కొన్ని సంవత్సరాల తర్వాత చేయించే స్థితిలోకి, అంటే కొంతమంది పిల్లలు నా అండర్లో ఉండేవారు, వాళ్ళు చేసేవారు. అలాగా నాకు ఆ మందిర పరిచయం చాలా ఇష్టం. మేబీ దేవుడు దానివల్ల మరి ఆ జ్ఞానం ఇచ్చారేమోరా, ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంటే తెలివికి జ్ఞానమునకు ఆధారం అనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా. సో ఇది ఒక రోజులో వచ్చింది కాదు, నువ్వు కూడా అలా సాధకం చేయని చెప్పాను. అయితే నాకు వాడు 3 వారాలు రెగ్యులర్గా కనిపించాడండి అన్ని ప్రార్థనలోనూ, మందిర పరిచయం. తర్వాత కనపడడం మానేశాడు. అయితే నేను వాడిని అడిగాను, ఏరా రావట్లేదు ఏంటంటే, నీలాగా అవ్వలేదక్క అన్నాడు. అంటే 3 వారాల్లోనే వచ్చేయాలని కోరుకుంటున్నాడు. అలా కాదు, అది చేస్తూ ఉండాలి, దేవుడు మనల్ని అప్పుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, ఒకనొక దినాన్ని నేను ఉన్నతమైన పొజిషన్లో ఉంచిపెడతాడని చెప్పాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి. అది షేర్ చేసుకోకపోతే ఈ మెసేజ్ కంప్లీట్ అవ్వదు. అదేంటంటే, మనకున్న శత్రువులు, మన రోగమైనా, మనకున్న ఆర్థిక ఇబ్బంది అయినా, మనకి ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి నిందలైనా, అవమానాలైనా, మీ సొంత వారి దగ్గర నుంచి పొలాలు, స్థలాలు విషయాల్లో గొడవలైనా, మీకున్నది దోచుకుంటున్నారా వాటి విషయంలోనైనా, మరి ఏ ఇతర కారణమైనా అది మనకు ఒక శత్రువు. మనమేమనుకుంటాం తెలుసా, బా ఏంట్రా బాబు ఈ తలకే నొప్పి, ఇది ఒక్కసారి పోవాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీ ఎదురుగా శత్రువులుగా నిలుస్తున్న ఈ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు క్రమక్రమంగానే తొలగిస్తాడంట. నిర్గమకాండము 23వ అధ్యాయము 30వ వాక్యంలో ఈ మాట అయితే ఉంటుంది, ఒకసారి చదువుకోండి. క్రమక్రమముగా నీ ఎదుటి నుండి నీ శత్రువులు నేను తోలివేతునని. కాబట్టి ఏవైనా కూడా దేవుడు క్రమక్రమంగానే తీరుస్తాడు, దానికంటూ ఒక సమయం నిర్ణయిస్తాడు, అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈరోజు నీ ఒక యజమానుడువా, నీ కుటుంబం సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారా, వ్యాపారం చేస్తున్నారా, మీరు సేవకుల నాయకుల, మీకు ఒక మాట గుర్తు చేస్తాను, అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారు. కానీ ఒకేసారి అది రాదు. కొన్ని వాక్యాలు అయితే నేను మీకు తెలియచేస్తాను. సామెతలు 13వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, దోచుకుంటే చేత వచ్చిన సొమ్ము నిలవదు, కానీ కష్టపడి కూర్చుకుంటే అంతకంతకు ఒకడు తన ఆస్తిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాడు. సేవకులైతే విశ్వాసులు అభివృద్ధి చెందట్లేదు, ఎప్పుడు చూసినా ఆ 3-4 ఉంటున్నారు అనుకుంటున్నారా? అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వాక్యంలో, యెరూషలేములో శిష్యుల సంఖ్య అంతకంతకు విస్తరించుచుండెను. దేవుడు విస్తరింపచేస్తాడు. నాయకుల సేవకులను తయారు చేసి సంఘాలను స్థాపించే ఆ బాధ్యత కలిగి ఉన్నారా? పనుల్లో సఫలత జరగట్లేదని అనుకుంటున్నారా? కాదు, జరుగుతుంది. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 5వ వాక్యంలో, సంఘములు విశ్వాసమందు స్థిరపడి లెక్కకు అంతకంతకు విస్తరించుచుండెను అని. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు అంతకంతకు క్రమక్రమముగా, నెమ్మదిగా, మెల్లమెల్లగా, మెట్టుకు ఆ పై మెట్టుకు వర్ధిలింప చేయాలని కోరుకుంటున్నారు. ఫైనల్గా దేవుడు నన్ను క్రమక్రమంగా వర్ధిల్ల చేయాలని నేనైతే ఆశపడుతున్నాను. ఆ రీతిగా నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ వీడియో వాచ్ చేస్తున్న వారు కూడా అదే కోరుకోండి.
కష్టపడండి, మోకాలు ఉండండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. పెండ్లి కుమారుడు మన మధ్యలో లేరు, ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా కూడా ఉపవాసం ఉండండి. మీ పనిలో మీరు నమ్మకంగా ఉండండి. దేవుడు ఎలా అయితే ఇస్సాకుని క్రమక్రమంగా వర్ధిల్ల చేశాడో, దావీదుని అంతకంతకు ఆశీర్వదించాడో, దైవజనులైన మా తండ్రి గారిని ఎలా మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థితిలో నిల్చోపెట్టారో, మిమ్మల్ని నన్ను కూడా అటువంటి కృపలో నిలబెడతారు డెఫినెట్గా. ఆ ప్రభు మిమ్మల్ని నన్ను క్రమక్రమముగా వర్ధిల్ల చేయాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.